కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారా లేదా అన్న దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ తీసుకున్నా ఇప్పటికిప్పుడు తీసుకుంటారా? వచ్చే మంత్రివర్గ షఫ్లింగ్‌లో కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించి అప్పుడు చర్యలు తీసుకుంటారా అన్నది కూడా క్లారిటీ లేదు. ఇమ్మీడియేట్‌గా అయితే చర్యలు ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. గతంలాగా కొండా సురేఖ గాని, కొండా మురళి గాని, కొండా సురేఖ కుటుంబం గాని అంటే ఆమె కూతురు గాని రేవంత్ రెడ్డి మీద ఇంక అగ్రెసివ్‌గా మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు. కొంత కామ్ డౌన్ అవుతారు. తప్పదు, పరిస్థితులు అట్టున్నాయి. అంటే చర్యలు తీసుకోకపోయినా చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని క్రియేట్ చేశారు. కొంత కొండా కుటుంబంలో భయాన్ని పెట్టగలిగారు. ఇది ఒకటి. రెండో వైపు రాజగోపాల్ రెడ్డి దారికొచ్చాడు. నేను చూడండి, రేవంత్ మాటే నా మాట, సీఎం మాటే నా మాట అనే పదాన్ని వాడారు. నేను కాంగ్రెస్ పార్టీకి లాయలు అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఏం చెప్పినా పార్టీ కోసమే చెప్పాను. నేను ఎక్కడ కూడా వ్యక్తుల్ని వ్యతిరేకించలేదు, పార్టీని వ్యతిరేకించలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. నేను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మాట్లాడను అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ దారికొచ్చాడు. అలాగే చిన్నారెడ్డి కూడా దారికొచ్చాడు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి తను అనుకున్నట్టుగా తన దారికి అందరిని తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ వివాదాన్ని ఉపయోగించుకొని కొండా సురేఖతో పాటు గతంలో మాట్లాడిన వాళ్ళందరినీ తన దారి తెచ్చుకుంటున్నాడు. నిజానికి చిన్నారెడ్డిని పార్టీ నుంచి పోగొట్టుకోరు, రాజగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి పోగొట్టుకోరు. అవసరంతో కొండా సురేఖను ఏమైనా పోగొట్టుకుంటారేమో కానీ మిగతా వాళ్ళని పోగొట్టుకోరు. వాళ్ళు ఎప్పటి నుంచో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బలమైన నాయకులు, కాబట్టి వాళ్ళని పోగొట్టుకోరు. అదే సమయంలో మరి వాళ్ళ నోళ్ళు మోయించాలి. మోయించడానికి కొండా సురేఖ వివాదం మనకు వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ మీద తుపాకీ ఎక్కిపెట్టినట్టుగా చేసి మిగతా వాళ్ళందరినీ కూడా భయపెట్టగలిగారు. మిగతా వాళ్ళందరినీ కూడా దారి తెచ్చుకోగలిగారు. ఇప్పుడు కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా పక్కన పెడితే, ఈ వివాదం ద్వారా రాజగోపాల్ రెడ్డిని అయితే రేవంత్ రెడ్డి తన దారి తెచ్చుకున్నాడు. ఇంకెవరిని నోరెత్తకుండా చేశాడు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి అంటే, కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛను ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే భయపడే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశాడు. అది రేవంత్ రెడ్డి సాధించిన ఆ మేరకు సక్సెస్ అది.